భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు, కొత్తగూడెం నియోజకవర్గ పట్టణ ప్రజానికానికి, సోదర సోదరీమణులకు, అన్ని వర్గాల ప్రజలకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ ఇది రైతుల పండుగ. మనం ఎక్కడున్నా రైతు నేపథ్యం నుంచే ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ గ్రామీణ ప్రాంతాల నుంచే పట్టణ ప్రాంతాలుగా ఉద్భవించినాయి. అన్ని రకాల పంటలు పండి చేతికి పంట వచ్చిన సందర్భంగా చేసేటటువంటి పండుగే సంక్రాంతి. ఒక నూతన ఉత్తేజంతో 2026 సంక్రాంతి పండుగను జరుపుకుంటా ఉన్నాం. ఈ పండుగ సందర్భంగా మహిళలకు ఇది ప్రధానమైన పండుగ. ముగ్గులు, అత్యంత అలంకరమైనటువంటి ముగ్గులు ఈ సంక్రాంతి సందర్భంగా ప్రతి ఇంటి లోగిల్లో ముగ్గులు ఉంటాయి. ఈ ముగ్గులు కూడా ఒక సైంటిఫిక్ కారణంతో మరి ఆరోగ్యాన్ని, అదేవిధంగా అలంకరణని, రెండింటిని నైపుణ్యాన్ని మరింత పెంచుకునేటటువంటి కార్యక్రమం ముగ్గుల పోటీలు. పిండి వంటలు కానీ, కుటుంబాలు కానీ, ముఖ్యంగా దేశంలో అనేక రాష్ట్రాల్లో సంక్రాంతి రకరకాల పేరుతో సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. కేరళ లాంటి ప్రాంతంలో ఓనం పండుగ పేరుతో సంక్రాంతి జరుగుతుంది. మన దగ్గర పొంగల్ కానీ, సంక్రాంతి కానీ తెలుగు ప్రజలు ఇటు తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ ఈ రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ ఎక్కడున్నా సరే కుటుంబ సభ్యులు అందరూ కూడా వాళ్ళ సొంత గ్రామాలకు, పట్టణాలకు వచ్చి కుటుంబ సమేతంగా కలుసుకునే ఈ పండుగ ప్రజలలో ఉన్నటువంటి ఏ మేరకైనా ఇబ్బందులను వాటిని మర్చిపోయి సంతోషంగా జరుపుకునే పండుగ. ఈ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ మన దేశం, మన ప్రాంతం ఇది మరింత అభివృద్ధి చెందాలి. ప్రజలందరి మధ్య మరింత ఐక్యమత్యం, ఒకరి పట్ల ఒకరికి గౌరవం, మరొకరి పట్ల ప్రేమ పెరిగి ఒక అందరి మధ్య మరింత అన్యోన్యమైనటువంటి కుటుంబ సంబంధాలు పెరగాలి. ఈ పండుగ ఇచ్చే సందేశం కూడా ఉంది. దూరం అయిపోయి కుటుంబాల మధ్య కూడా గ్యాప్ పెరుగుతున్న నేపథ్యంలో మరింత ఐక్యతగా మన కుటుంబాలు సమిష్టిగా ముందుకు సాగాలి, సమాజం సమిష్టిగా ఉండాలి. సంక్రాంతి ఇచ్చే సందేశం అదే. అందరికీ సంక్రాంతి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు.